హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఈ వీడియో అయితే మధ్యాహ్నం పూట తీసిందండి. ఇప్పుడు టైం వచ్చి అయితే 1 అవుతుంది. చూడండి ఎంత చీకటోలు వచ్చింది కదా, మబ్బు మస్తు వర్షం వస్తుంది. ఇట్లా వర్షం ఉన్నప్పుడు మోమోస్ రెసిపీ చేసుకుంటే బాగా మంచిగా ఉంటుందని ఇప్పుడు ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. మైదాతోని కాకుండా బియ్యం పిండితో చేస్తానండి. కటోరకు నిండుగా తీసుకోకుండా బియ్యం పిండిని అయితే 3 వంతులు తీసుకున్నా. అట్లనే రవ్వను కూడా 3 వంతులే తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి రెండు కూడా మంచిగా కలుపుకొని అందులో కొంచెం అంత ఉప్పు వేసుకొని ఇంకా అట్లనే ఒక 2 స్పూన్ల ఆయిల్ గిట్లా పోసేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేటట్టు నూనె గిట్లా. ఈ పిండి కలుపుకుంటానికి నేనేం నీళ్లు గోరువెచ్చగా చేసుకొని ఏం తీసుకోలేదండి. చల్లటి నీళ్ళే తీసుకొని కలుపుకుంటాను. బిందెల ఉండే నీళ్ళు ఒక టెంపరేచర్గా ఉంటాయి కదా, అందుకే ఆ బిందెల నీళ్ళు తీసుకొని అయితే ఇట్లా పిండి కలుపుకున్నా. మనము రవ్వ వేసుకున్నాం కాబట్టి పిండి కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగానే అవుతుందండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని అయితే ఒక 15-20 నిమిషాల కోసానికి రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఇప్పుడు నేను వెజ్ మోమోస్ చేస్తాను కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ నుంచి తీసుకుంటాను. పత్తగోబీ ఒక 2-3 క్యారెట్లు అయితే తీసుకుంటానండి. మేము ఇక్కడ మహారాష్ట్రలో పత్తగోబీ అని అంటామండి. ఎవరికన్నా కొంచెం అర్థం కాకపోయేది ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. క్యాబేజీ. మా పొట్టి వచ్చి మస్తు కీసరైతాండండి, ఎందుకంటే వర్షంలో తడిసి వచ్చిండు. రెయిన్ కోటు నేను మంచిగా పెట్టినా కానీ నాకు గుర్తుకు లేక నేను వానికి ఇయ్యలేకపోయినా. అయితే వర్షంలో తడిసి వచ్చిండు. కింద రూమ్లో టైల్స్ పెట్టేటప్పుడు సామాన్ అంతా మీదికి షిఫ్ట్ చేసినాము. మళ్ళీ అవన్నీ సదిరి పెట్టినా కానీ గుర్తుండయండి ఒక్కొక్కసారి, అట్లా మర్చిపోతా. ఇప్పుడు క్యాబేజీని ఎంత సన్నగా అంటే అంత సన్నగా కోసుకోవాలండి. తర్వాత క్యారెట్ను తురుము చేసుకొని పెట్టుకున్నా. అట్లనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని కోసుకొని పెట్టేసుకున్నా. అట్లనే ఒక ఉల్లిగడ్డ కూడా కోసుకున్నా. ఇప్పుడు కొత్తిమీర కూడా కోసుకొని పెట్టుకుంటాను. ఫైనల్గానైతే కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకున్నా. ఎంత సన్నగా కోస్తే అంత మంచిగా ఫిల్లింగ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు మోమోస్ చట్నీ చేసుకుంటాను. అట్లనే ఒక 3 టమాటాలు, ఒక 4-5 ఎండిమిరపకాయలు, అట్లనే ఒక 5-6 ఎల్లిపాయలు. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టేసుకుందాము. వెజ్ మోమోస్ మసాలా తయారు చేయడానికి ఒక ప్యాన్ అయితే తీసుకుంటాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం అంత ఆయిల్ అయితే పోసుకుంటానండి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అట్లనే ఇందులో పచ్చిమిర్చిలు కూడా వేసుకుంటా. అవి కూడా కొంచెం అట్లా వేయించుకున్నాక ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటాను. 1 ఉల్లిగడ్డ నేను సన్నగా కోసుకొని తీసుకున్నా. ఇక్కడ ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాల్సిందేం అవసరం లేదండి. కొంచెం అట్లా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పత్తగోబీను, క్యారెట్, కొత్తిమీరాకు ఇవన్నీ కూడా వేసుకొని అందులో కొంచెం తెల్ల ఉప్పు, పింక్ సాల్ట్ వేసుకొని ఇంకా మంచిగా దీన్ని నీళ్ళన్నీ పోయేదాకా ఉడికించుకోవాలన్నట్టు. హై ఫ్లేమ్ మీదనే ఉడకనియాలండి. హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు కూరగాయలు మాడిపోకుండా మనం చూసుకోవాలండి. మనం కలుపుతూనే ఉండాలి ఆ నీళ్ళు అనేటివి మొత్తం వెళ్ళిపోయేదాకా. పత్తగోబీ క్యారెట్ల నీళ్ళు అనేటివి ఉంటాయండి. అయితే మనం తురుము చేసుకొని పెట్టుకున్నప్పుడే అందులో ఉప్పు వేసుకొని ఒక అరగంట సేపు ఉంచితే ఆ నీళ్ళు అనేటివి పిండుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇంకా మసాలా అయితే పక్కకు తీసి పెట్టేసుకుంటాను పత్తగోబీది. అట్లనే ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టుకుంటానికి పెట్టుకున్నా కదా, అవి కూడా ఉడికిపోయినాయి. ఇంకా బంద్ చేసి దించుకొని చల్లారుపుతా. చల్లారిన తర్వాత ఇంకా స్పైసీది ఒక చట్నీ అయితే తయారవుతుంది. చాలామందికి ఈ మోమోస్ తినబుద్ధి అవుతుందండి, కానీ చట్నీ వల్లనే మనం వెనుకొండిపోతాము. ఎందుకంటే అందులో సోయా సాసు వెనిగర్ లేనిది ఎట్లా చేసుడు అని అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో అన్నీ చూపిస్తారు కాబట్టి, అన్నీ వేస్తారు కాబట్టి ఆ చట్నీలా మనకి ఇట్లా అనిపిస్తుంది, అయ్యో ఇది లేదు కదా అని అనిపిస్తుంది. సోయా సాస్ లేకుండా, వెనిగర్ లేకుండా కూడా సింపుల్గా చట్నీ చేసుకోవచ్చు. దాంట్లో మనము టమాటో సాస్ వేసి మన తెలంగాణది ట్విస్ట్ ఇవ్వాలండి. అందులో మనము
చింతపండుది కొంచెం అంతా పులుసు పోసేసుకుంటే ఇంకా అది బాగా టేస్ట్ అవుతుంది. చెయ్యికి వచ్చే అంత పిండి ముద్ద తీసుకొని రొట్టె అయితే చేసుకున్నా. ఒక మీడియం సైజ్ కటోర తీసుకొని ఇంకా పూరీలాగానైతే ఒత్తుకొని పక్కకైతే పెట్టుకున్నానండి. అట్లా నేను కనీసము ఒక 5-6 పూరీలు అయితే చేసుకొని పెట్టుకున్నా. ఇంకా మా పొట్టి కూడా వచ్చిండండి నేను కూడా చేస్తానని. అద్దాని అనేసరికి అలిగి వెళ్ళిపోయి కూర్చున్నాడు. రాయిగా చేసేవాని అన్నం వల్లే మళ్ళీ వచ్చి పొట్టి కూడా చేస్తాడు. ఈ మోమోస్ ఫిల్లింగ్ నింపిన తర్వాత ఇట్లా చుట్టుకోవడమే కొంచెం కష్టం ఉన్నదండి. దీంట్లో కొంచెం అంత కష్టమైంది నాకు చుట్టుకోవడానికి. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేసిందండి. అయితే ఈ మోమోస్ చుట్టుకోవడం అయితే నాకు కొంచెం కష్టమైంది. అయితే 2-3 సార్లు చూసిన తర్వాత నేర్చుకున్నా. ఇంకా బాగా కరెక్ట్గా ఏం రాలేదు, కాకపోతే ఇంకా వచ్చేసిందండి. పర్వాలేదు, మంచిగానే వచ్చింది. వేరు షేప్ ఏం కాకుండా అన్నీ ఒకటే షేప్లో చేసిందండి. నేనైతే అన్నీ కూడా ఇట్లనే ఇక రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. ఒక పూరీ తీసుకొని వెజ్ మసాలా అందులో నింపుకున్న తర్వాత మన బొటిమనేలును చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ మధ్యలో పెట్టుకోవాలన్నట్టు. ఇంకా బొటిమనేలతోని దగ్గర జరపాలి, చూపుడు వేలుతోని కూడా దగ్గర జరుపుకుంటా. ఇవి మాత్రము చుట్టేది ఉన్నదండి. ఇది ఒకటి మనకు అర్థమైంది అనుకోండి, మనం ఇక ఈజీగానే చుట్టేస్తాము. ఇంకా అన్నీ కూడా ఇట్లా రెడీ అయితే చేసుకున్నానండి. కొన్ని మా పొట్టి చేసిండు, కొన్ని అయితే నేను చేసిన. మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను చేసినవి మా పొట్టి చేసినాయి. మా పొట్టి చేసినవి కూడా బాగా మంచిగా వచ్చినాయండి. ఈ మోమోస్ మనం ఎట్లా చేసినా కూడా పర్వాలేదు కానండి, ఉడికేటప్పుడు మాత్రం పలగద్దు. ఒకటి ఇట్లా జాలిగిన్నె తీసుకొని అందులో కొంచెం అంత నూనె పోసుకున్నా. ఆ తర్వాత ఒక్కొక్క మోమోస్ పెట్టుకొని ఇంకా ఇప్పుడు ఇది అయితే ఆవిరి మీద తీసి పెట్టేది ఉన్నది. ఇంక ఇవైతే రెడీ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ చాలు చేసుకొని ఒక గంజుల నీళ్ళు అయితే పెట్టుకొని వేడేయటానికి పెట్టేసుకుంటాను. కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇంకా ఆ జాలి గిన్నెలో పెట్టిన మోమోస్ ఆ గిన్నె కూడా పెట్టేసి ఇంకా మీదికి వెళ్ళి మూత అయితే పెట్టేస్తాను. ఒక 15 నిమిషాల దాకా ఉడకనిద్దాము. అట్లనే ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటాలు అయితే చల్లగా అయినాయి. ఆ మిరపకాయలు టమాటాలను ఎల్లిపాయ వేసుకొని ఇప్పుడు మిక్స్ అయితే పట్టేసుకున్నా. ఇప్పుడు ఈ చట్నీని మనం కొంచెం మర్రేసుకోవాలి. అట్లనే ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నూనె పోసుకున్నా. ఇక అందులో ఏం కూడా వేసేది లేదు. అట్లనే ఇక మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీ అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు అందులో నేను టమాటో సాసు, చింతపండు రసం పోసుకొని కొంచెము ఉప్పు, కొంచెం పింక్ సాల్ట్ కూడా వేసుకొని ఇంకా గింతంతసేపు ఉడకనిచ్చేది ఉన్నది. మోమోస్ అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు అవి దించేసుకొని చల్లార్పుకుంటా. ఇంకా పొట్టినన్న ఇప్పటిదాకా ఇటే ఉండే కదా నాతోని కిచెన్లో. ఇంకా వెళ్ళి హోంవర్క్ అయితే చేసుకోమని చెప్పిన. ఇంకా పొట్టి అయితే ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటాడు. ట్యూషన్ కూడా అయిపోయిందండి అతనిది. ఆఫ్టర్ స్కూలే ఉంటుంది. ఇంకా ఆ హోంవర్క్, క్లాస్ హోంవర్క్ అన్నీ కూడా చేసుకుంటాడు. ఇప్పుడు చల్లారిన మోమోస్ని అయితే తీసి ఒక గిన్నెలను అయితే వేసుకుంటాను. ముందుగా ఒక పొడిగుడ్డ పెట్టేసిన, తడి కాకుండా కింద పచ్చిగా. ఇక అందులో మోమోస్ అయితే వేసుకొని ఇంకా పక్కకైతే పెట్టుకుంటానండి. కోతులు అయితే ఎట్లా వచ్చినాయి అంటే అట్లా వచ్చినాయండి. మొత్తం ఇంటి చుట్టూ కోతులే ఉన్నాయి. ఇంకా వీటి కోసానికి మేము రొట్టెలు తీసి పెడతాం అన్నట్టు, ఎండబెట్టి పెడతాము. అవి వచ్చినప్పుడు ఇట్లా వీటికి రొట్టెలు ఇచ్చేస్తాము. అయితే ఆ రొట్టెల కోసానికి ఆ కోతులు వచ్చి కిటికీ మీద కూర్చుంటాయి అన్నట్టు.
ఇంకా ఇచ్చిన తర్వాత ఇక తిని మళ్ళీ వెళ్ళిపోతాయి. అది ఒక్కటే తీసుకుంటుందా? రెండు ఉన్నాయి ఫస్ట్ ఏం చేద్దామంటే కట్టెతోని బెదిరిస్తే వెళ్ళిపోయేది, కానీ మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు స్లాబ్ మీద బాగా అంగడంగడి చేసేదండి. అయితే మేము ఏం చేసినామంటే వీటికి రొట్టెలేసుడు చాలా చేసినాము. అప్పటి నుంచి ఏమి కూడా చేయండి స్లాబ్ మీద, మంచిగా అత్తే వెళ్ళిపోతాయి అన్నట్టు. ఎవరైతే ఇట్లా కోతులతోని బాగా పరేషాన్ అయి ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఇట్లా చేయండి, రిజల్ట్ బాగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది, మోమోస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు నేనైతే సర్వ్ చేసుకుంటానండి. రండి ఫ్రెండ్స్, తిని చెప్పారు మోమోస్ ఎట్లా అయినాయో. ఇక్కడ ఇంకా పొట్టికి అయితే ఇచ్చేసిందండి. పొట్టి తిని బాగా మంచిగానే మమ్మీ అని అంటాడు. పెద్ద ఆయన లేడండి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిండు. మా ఆయనేమో పనికి వెళ్ళిండు. ఇంకా నేను కూడా తిని బోళ్ళన్నీ తోమేసుకున్నానండి. మనం ఇట్లా ఏమన్నా చేస్తే బోళ్ళు అనేటివి బాగా వెళ్తాయి. ఇంకా సింక్ మొత్తం నిండి ఉంటే మంచిగా అనిపించేది. అందుకే తిన్న తర్వాత బోళ్ళన్నీ తోమేసుకొని సాయంత్రం పూటది కాఫీ అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరదాకా బాయ్, టేక్ కేర్.